విజయవాడలో 3 రోజుల పాటు గుణదల మేరీమాత ఉత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేశాము అని నిర్వాహకులు తెలిపారు. 3 రోజుల్లో దాదాపు 10 లక్షల మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు అని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని గుణదల నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. గుణదల మేరీమాత ఉత్సవాలు అయితే ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వాహకులు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే అంటే లాస్ట్ ఇయర్ 100 సంవత్సరాల ఉత్సవాలు జరిగితే ఇప్పుడు 101వ ఉత్సవాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాలే కాదు దేశాల నుంచి పెద్ద సంఖ్యలో అయితే భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం చూస్తే మేరీమాత ఉత్సవాలు ఈరోజు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా పూర్తిగా జన సందోహంతో నిండిపోయి ఉందనే చెప్పాలి. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 3 రోజుల పాటు పెద్ద ఎత్తున అంటే ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తారు. దాదాపు 10 లక్షలకు పైనే భక్తులు వస్తారు ఒక అంచనా అయితే ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే నిర్వాహకులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చేస్తే ప్రత్యేక పూజలు ప్రార్థనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. వాళ్ళ కోరికలన్నింటినీ కూడా చెబుతున్న పరిస్థితి. మేరీమాతతో ఈ 3 రోజుల పాటు మేరీమాత అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసంగా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దీనికి అనుబంధంగానే పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన నేపథ్యంలో గుణదల రైల్వే స్టేషన్లో దాదాపు వచ్చే ట్రైన్స్ అన్నింటినీ కూడా హాల్టింగ్ ఇచ్చింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే దాదాపు 6 ట్రైన్స్ ఇక్కడ ఆగబోతున్నాయి. ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా వారి కోరికలన్నీ కూడా కోతిరూపంలో ఎగిస్తున్న పరిస్థితి. సార్ ఏం చెప్తారు, ఎలా జరుగుతున్నాయి ఉత్సవాలు, ఎలా జరుగుతుంది? అంటే ఏంటి ప్రత్యేకత ఏంటి ఇక్కడ గుణదల మేరీమాత ప్రత్యేకత ఏంటి అంటే అనుకున్నా జరుగుద్దండి. ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వస్తుంటారు భక్తులు ఎక్కువ. వచ్చారు మీరు ఎక్కడి నుంచి? ఏలూరు నుంచి వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ, ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది సార్, బాగా ఉంది, చాలా బాగా జరుగుతుంది. ప్రార్థన కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది అనుకుంటారు. ఇక్కడ ప్రైజ్లర్స్ అంటే ఎంతమంది భక్తులు వస్తారని అంచనా మీరు చూస్తున్నారు? ఉదయం నుంచి ఎలా ఉంది క్రౌడ్, ఎలా ఉంది? మేము వచ్చే గంట అవుతుంది, గంట కాడి నుంచి కూడా చాలా బాగుంది. చాలా రష్గా, చాలా మంది, ఎక్కువ మంది, చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. 2-3 రోజులు అంటే 11వ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ ఉత్సవాలు నిరాఘంటంగా సాగుతాయి. ఒక పెద్ద గ్రౌండ్లో ఒక సభను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నిరంతరం ప్రార్థనలు జరుగుతాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్స్ కానీ ఇతర ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు అయితే నిర్వహించిన పరిస్థితి గుణదల మేరీమాత ఉత్సవాల్లో నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, గుణదల నుంచి.